హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 8వ సర్గం. దశరథుడు సంతానం లేనందుకు విచారపడుట, అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పి. ఇంతటి ప్రభావిశాలియు ధర్మజ్ఞుడు మహాత్ముడు అయిన ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండడిచే అతడు సంతానము కొరకై పరితపించుచుండెడువాడు. ఆ విధంగా చింతించుచున్న ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుట యుక్తము గదా అను ఆలోచన తట్టెను. ప్రజ్ఞాశాలియు ధార్మికుడు అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటయే తగును అని నిశ్చయమునకు వచ్చెను. అంతటా దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తోడ్కుని రమ్ము అని మంత్రి సత్తముడైన సమంతుణ్ణి ఆదేశించెను. పిమ్మట సమంతుడు తత్క్షణమే త్వరగా వెళ్ళి వేద పారంగతులైన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కశ్యపుని, పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుణ్ణి, అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడ్కొని వచ్చెను. ధర్మకోత్తముడైన దశరథ మహారాజు అచ్చటికి విచ్చేసిన వశిష్ఠాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను. పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైంది. అందుకై అశ్వమేధ యాగమును చేయవలయునని నా సంకల్పము. అందువలన వివిధముగా యజ్ఞదీక్షను గైకొనదలచితిని. నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నంగా కొనసాగు ఉపాయము ఆలోచింపుడు. వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులను బాగు అనుచు మిక్కిలి సంతోషించిరి. వారందరూ పరమ ప్రీతులై దశరథునితో ఇట్లనిరి: యజ్ఞమునకు అవసరమైన యోపపాత్రాది ఉపకరణములన్నీ తెప్పింపుడు, యజ్ఞాశ్వమును విడువుడు. ఓ రాజా, పుత్ర సంతానము కొరకయ్యై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీరు అభిలాషించిన రీతిగా పుత్రులను వసగుదురు. దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందెను. పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాల్చుచు అమాత్యులతో ఇట్లనెను: మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయు వస్తువులను సమకూర్పుడు. అధ్వర్యుడు అనగా యజుర్వేదమును పఠించువాడు మొదలగు ఋత్వీకులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడ్డ యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు. సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు. యజ్ఞ నివారకములైన శాంతి కార్యమును క్రమంగా శాస్త్రోక్తంగా జరిపింపుడు. ఆ అశ్వమేధ యాగములను ఆచరించుటలో కష్టములు కాని అపచారములు కాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకొనిడివారు. విద్వాంసులైన అశ్వమేధ యాగ విషయములను బాగుగా ఎరిగిన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యమునందలి దోషములను వెతుకుచుందురు. వారు యజ్ఞమును భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞము పాడైనచో కర్త వెంటనే నశించును. నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు లేకుండా యథావిధిగా పరిసమాప్తము అగునట్లు చూడుడు. మీరు కార్యనిర్వహణ దక్షులు గదా. ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞను విని ఆయనను ప్రశంసించుచు ప్రభువులు ఆదేశించినట్లే చేయుదుము అని పలికిరి. ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణులు అందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞను గైకొని తమ నివాసములకు వెళ్ళిరి. బ్రాహ్మణోత్తములను వీడ్కోలు పలికిన పిదప మహారాజు ఋత్వీజులు ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యములను సిద్ధపరచురు అని సచివులతో పలికెను. మహారాజు ఈ విధంగా పలికి అచ్చట చేరియున్న అమాత్యులను పంపివేసి సంతోషంతో తన మందిరంలో ప్రవేశించెను. పిమ్మట ఆ మహారాజు తన ప్రియపత్నులైన కౌసల్యాదుల కడకేగి పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదల్చిని. మీరును దీక్ష గైకొనుము అని పలికెను. మిక్కిలి సంతోషకరములైన ఈ పలుకులకు సుందరిమణులైన ఆ రాణులు ముఖ పద్మముల మంచు తొలగిన పిమ్మట వికసించు కమలముల వలె శోభిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 8వ సర్గః.